నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు నమస్తే అండి నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం పాలిటిక్స్ మనం చూస్తున్నట్లయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు చేస్తారు అనే వార్తల నేపథ్యంలో ఒక రకమైన ట్విస్ట్ గా ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎలా చూడాలి అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య అనేక మలుపులు తిరుగుతుందండి. అదే ఎప్పుడు తేలుతుందో కూడా తెలియట్లేదు. ఒక మొగల్ రేకులు సీరియల్ వచ్చింది కదా, ఆ సీరియల్ ముగిసింది కానీ ఇది ముగుస్తుందో లేదో తెలియదు అని జోకులు వేసుకుంటున్నారు జనం అంతా. అంతే మరి. అయితే 2019లో జరిగిన మర్డర్కి 4 ఏళ్ళు అయిపోతూ ఉంది. ఇవాళ సిబిఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత చాలా వరకు ముందుకెళ్ళిందండి. వాళ్ళు ఎంత బ్రేక్లు వేసినా విచారణ కానీ దర్యాప్తులో ఎంత జాప్యం జరిగినా మనకు అనిపిస్తున్నా వాళ్ళు పర్ఫెక్ట్గానే దాన్ని ఫ్రేమ్ చేశారు సిబిఐ వాళ్ళు. అయితే వాళ్ళకి విపరీతమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. వాళ్ళ పైనుంచి వాళ్ళ బాసులు, తర్వాత కేంద్రంలో ఉన్న పెద్దలు వాళ్ళ మీద ఇలాంటి హై ప్రొఫైల్ కేసు హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయన్నప్పుడు దోషులు తప్పించుకోకూడదని ఆ దర్యాప్తు అధికారి భావిస్తే కనుక వాళ్ళు స్వభావంగా బిగించేసి లాక్ చేసి పెట్టేస్తారు. ఇంకా కానీ దాన్ని లాక్కోలేక పీక్కోలేక విచారణలో దర్యాప్తులు కోర్టుల ద్వారా రకరకాల వెసులుబాట్లు వెతుకుతూ ఉంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ మీకు దస్తగిరిని ఒక అతను అప్రూవల్గా మారిపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం ఆల్రెడీ ఏం జరిగిందో దాన్ని ఫ్రేమ్ చేసేసారు అంతా. క్రైమ్ అసలు దస్తగిరి వాంగ్మూలంతోనే మొత్తం అంతా తెలిసిపోయింది బయటికి అన్నారు కదా. అవును, మొత్తం మీకు ప్రజలకైతే క్లారిటీ వచ్చేసింది. తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మరి న్యాయస్థానాలు అలా కుదరదండి. సాక్ష్యాధారాలు ఉండాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ రకరకాలు. అసలు ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా కేసు పోద్ది. ఇప్పుడున్న చట్టాల్లో ఇప్పుడున్న లాయర్లు చాలా జాగ్రత్తగా దోషిని తప్పించాలనుకున్నప్పుడు అంతే తెలివిగా తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. దోషి శిక్ష పడాలన్నప్పుడు కూడా అంతే ఇదిగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ దర్యాప్తు అధికారులు చాలా లాక్ చేసి పెట్టారు. ఆ దర్యాప్తు క్రమంలో వాళ్ళు ఏం చేశారు, గూగుల్ టేక్అవుట్. దీన్ని వీళ్ళకి తెలియదు. ఈ పంది మాంసం గట్ట అమ్ముకుని అప్పుడున్న ప్లాన్లు వేస్తారు వీళ్ళు. పంది మాంసం అమ్ముకుని రోజులు ఎప్పుడో పూర్వం ఇప్పుడు పందిని ఎడాపెడా కోసేసి అమ్ముకుని బ్రిటిష్ వాళ్ళు సప్లై చేసి టైంలో మటర్లు చేసి తప్పించుకున్నట్టుగా వేసారు ప్లాను. ఇటు ఎవరో సూత్రధారులు ఉంటారు, పాత్రధారులు పనిచేసేస్తారు. వాళ్ళకి ఏదో ఒక కారణం ఉంటుంది, మోటివ్. ఒకడికి ఒక డబ్బుల విషయం, ఒకటి ఇంకొక కారణం ఉంటుంది. చంపేసిన తర్వాత మేము చంపేసేవారు లొంగిపోతారు. లొంగిపోయిన తర్వాత అవును వీళ్ళు ఈ కారణాల వాళ్ళు చంపేశారంటే ఆ కోర్టు కూడా దానికి తగ్గట్టుగా ఫ్రేమ్ చేసి వాళ్ళు జైల్లోకి వెళ్తారు. తర్వాత ఏదో రకంగా బయటకు వస్తారు. కొన్నాళ్ళు అనుభవించి పేర్లు పెట్టుకుని పేరులు రకరకాలుగా వాళ్ళకేం స్వర్గ సౌకర్యాలు అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. మెయిన్ డబ్బు వాళ్ళ అనుచరులుగా ప్లాన్ చేస్తారు. ఇక్కడ అలా కుదరలేదు. ఈ పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దగ్గర డైరెక్ట్గా చెప్పారు. వాళ్ళే గుండెల మీద కూర్చున్నాను ఒకడన్నాడు, వెయిట్లు వేసి రకరకాలు చెప్పారు. అయితే ఇక్కడ సూత్రధారులు ఏంటి పాత్ర, ఆ సూత్రధారుల పాత్ర మనం తప్పించుకోవచ్చని అనుకున్నారు. కానీ దస్తగిరి స్టేట్మెంట్ తోటి వాళ్ళకి ఉలిక్కిపడ్డారు. అప్పటి నుంచి అందరూ బయటకు వచ్చారు. ఆ దర్యాప్తు వేగవంతమైంది. వాళ్ళు ఈ గూగుల్ టేక్అవుట్ అనేటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకేం తెలీదు అని చెప్పి తప్పించుకోవడానికి ప్లాన్ చేసినా కానీ వాళ్ళు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారో, ఏం ప్లాన్ చేశారు, ఎవరెవరు ఏంటి మొత్తం వచ్చింది బొమ్మ. మనకి ఇంకా తెలియదు కానీ కోర్టుకి ఇచ్చిన షార్ట్ షీట్లో మొత్తం క్లియర్ పిక్చర్ ఉంది. రేపు మాపు అది బయటకు వస్తుంది. పబ్లిక్ డాక్యుమెంట్ అది. పబ్లిక్ డాక్యుమెంట్ అయిన తర్వాత ఎవరెవరు అడుగుతారు మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి ఇవాళ ఇటీవల కాలంలో ఒక నెల్లాళ్ళ నుంచి జరుగుతున్న డ్రామా ఏంటంటే న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు నిందితులు. ఎవడైతే ప్రధాన అనుమానితులు ఉన్నారో వాళ్ళు ఎవరిని దర్యాప్తు చేయాలో, ఎవరిని సాక్షిగా పెట్టాలో, కోర్టులు ఏం చేయాలో, దర్యాప్తు అధికారులు ఏం చేయాలో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అలా చెప్పి ధైర్యం ఎందుకు వచ్చింది, కేంద్రంలో ఉన్న పెద్దల వల్ల. అది స్పష్టంగా తెలిసిపోతుంది. కేంద్రంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు పెద్దలు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవ్యాజ అనురాగాలు ఉన్నాయి, చాలా ప్రేమ ఉంది, రాజకీయాలకు మించిన అనుబంధం ఉంది. కాబట్టి వాళ్ళు అతనికి హెల్ప్ చేస్తున్నారు. స్పష్టంగా తెలిసిపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది. అయినా సరే వాళ్ళు నిర్భయంగా, నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా వీళ్ళకి నేరస్తులు సహకరిస్తున్నట్టు తెలిసిపోతుంది. అయినా సరే వాళ్ళు డెలిబరేట్గా చేస్తున్నారు. మన ప్రజలతో మనకు సంబంధం ఏముందిలే అని చెప్పేసి. ఇక్కడ ఇదొకటి. కోర్టుల దగ్గర అలా కుదరదు కదా. రకరకాల కన్నాలు ఏమున్నాయో చూసుకుంటారు. ఆ వెసులుబాట్లు, ఆ చట్టంలో లొసుగులు ఇవన్నిటిని వాడుతూ ఉంటారు లాయర్లు. ఆ క్రమంలో అవినాష్ రెడ్డి గారు నన్ను విచారణ చేయకూడదు, లేకపోతే పల్లా రోజు చేసిన విచారణ నాకు వీడియోలు ఇవ్వాలి,
లేదా పల్నా ఓడి చేయాలి, పల్నా ఓడికి బెయిల్ రద్దు చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ బాబు కొడుకులు ఇద్దరు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు. కోర్టు ఏం చేసిందంటే ఇతను పిటిషన్ పెట్టిన తర్వాత, అవినాష్ రెడ్డి గారు పిటిషన్ పెట్టిన తర్వాత ఏం చేసిందంటే ఆ తీర్పు ఒక కంగారు పడకండి, అప్పుడే అరెస్ట్ చేయకండి అన్నారు. ఒక 3 రోజులు తీర్పు రిజర్వ్ చేసి తర్వాత మాకేం సంబంధం లేదు, మీరు మీ దర్యాప్తులు మేము జోక్యం చేసుకోం, మీ ఓటర్లు మీరు పని నాకు చేసుకున్నారు. అప్పటికి అరెస్ట్ చేస్తాను అన్న వాళ్ళు ఏం చేయాలి, కోర్టు అలా చెప్పిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయకుండా ఎవరు ఆపారు. ఆ రామ్ సింగ్ గారి మీద ఎవరో ఒత్తిడి తీసుకొచ్చారు, అదొకటి. తర్వాత బలిపోసి ఎవరయ్యారు, రామ్ సింగ్ గారిని తప్పించారు. అతనికంటే గరుడు ఆచంట మళ్ళీ అతనికన్నా అరివీర భయంకరుడు అటు చౌరాసి అని వచ్చాడు. అతను చాలా క్లిష్టమైన కేసుల్ని ఛేదించినాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పైన ఎంత ఒత్తిడి ఉన్నా కానీ వాళ్ళు చెడ్డ పేరు తెచ్చు, వాళ్ళ కెరీర్లో మచ్చ ఉండడానికి ఇష్టపడరండి. దీంట్లో ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా మామూలు వికృత విన్యాసాలు చేశారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముందు గుండెపోటు అన్నారు, చంద్రబాబు గారు చంపించేసాడు, ఆదినారాయణ రెడ్డి చంపించేసాడు ఇలా అన్నారు. తర్వాత వాళ్ళ కూతురే చేయించిందన్నారు. మధ్యలో డబ్బులు వ్యవహారం, ఇది ల్యాండ్ సెటిల్మెంట్లు డబ్బులు వ్యవహారం అన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి మీద వాళ్ళ మదర్ని ఇతను వేధించాడు లైంగికంగా, రకరకాల అనైతిక కార్యక్రమాలు ఏదైతే మాట్లాడకూడదు అన్ని మాట్లాడేసరి అంటే రకరకాలుగా దాన్ని తీసుకొచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దాన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా కానీ వాళ్ళ ఛార్జ్ షీట్లో ఏదైతే ఫ్రేమ్ చేశారో వాళ్ళ దర్యాప్తులో ఏ విషయాలైతే బయటపడినాయో సైంటిఫిక్ ఎవిడెన్స్లతో సహా చూసుకుని వీళ్ళకి చట్టం బిగించేస్తున్నారు. పులి మేక ఆటలో లాగానే, పులి మేక ఆటలు ఏమవుద్ది, మేకలన్నీ పుల్లి మూలకంటాలను ఇచ్చి టక్మని గడుకులో చెప్తారు, ఆటకట్టు అంటారు, ఆ పని చేస్తున్నారు. ఇవాళ ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు అది శుభ్రంగా తోముతారు, మంచి పీచులాంటి తెచ్చుకుని ఈపు తోముతారు కదా ఇంటికాడ, అలా ఈపు కొబ్బరి పీచు అది ఈపు తోమేసిన తర్వాత అటు బాబు అది కాదండి బాబు ఆడండి బాబు అని చెప్పేస్తాడు. ఎలాంటి చేతనే చెప్పిస్తారు. అది ఎంత కరుడు గట్టినోడి. ప్రజలు కూడా అదే చూస్తున్నారు, ఏదో ఒకటి చేసి అసలు నిజాలు బయటికి తీసుకొచ్చి దోషులకు శిక్ష పడితే బాగుంటుంది అని. కొందరిని మనం అనుమానించలేము, కానీ న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయంలో ప్రజలకు అపోహ కలుగుతుంది. ఏంట్రా ఇలా జరుగుతుంది, సామాన్యుడికి ఒక న్యాయమా, ఇలా డబ్బున్న వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం అనేటువంటి ఈ డిఫరెన్స్, ఈ బాధ తెలియకూడదు, ఈ విషయం తెలియకూడదు. ఈ ప్రజల్లో అపోహ వచ్చిందంటే ప్రమాదం. వ్యవస్థల మీద నమ్మకం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం మినుకుమంటా ఉంది, అందరికి ఆశ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ధర్మం చేస్తే న్యాయం గెలుస్తుంది, ఇలాగ ఆలోచనలు ఉన్నారు. అది పోయిన రోజుని ఇప్పుడు మిమ్మల్ని నేను గౌరవించాల్సిన అవసరం ఏముంటుంది, అది మీరు నన్ను గౌరవించాల్సిన అవసరం ఏముంటుంది, లేకపోతే నేను మీకన్నా ఆన్ చేయొచ్చు, మీరు నాకన్నా ఆన్ చేయొచ్చు, ఎవరన్నా ఆన్ చేసేయచ్చు. ఏం చేసినా నేను తప్పించుకోగలన్న ధైర్యం ఉన్నప్పుడు నేను ఏమైనా చేసేస్తాను కదా. అలాగే మనమే ప్రతి నోటోరియస్ క్రిమినల్స్ ఉంటారు, మనం ఇంకా సంఘంలో ఓ రకంగా తిరుగుతున్నాం. అలాగే క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇటువంటి పనులు చేస్తారనుకోండి, ఎవరికి రక్షణ ఉండదు, ఎవరికి బతుకు భయం అయిపోద్ది. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ తన ప్రజలు తన పట్ల ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ ఆ న్యాయమూర్తులు ఆలోచించాలి, అది విచక్షణతో కూడిన వ్యవహారం అదంతా. నెక్స్ట్ ఏంటంటే అందరూ చెప్పినట్టుగానే కానూన్ కా హాత్ బహుత్ లంబా హై, దోషులు ఎప్పటికీ తప్పించుకోలేరు. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అన్నట్టుగా అది జరగకుండా సత్వరం న్యాయం జరగాలి, అసలు దోషులు అరెస్ట్ అవ్వాలి, విచారణ పూర్తి అవ్వాలి, తొందరగా శిక్ష పడాలి. అప్పుడు ఇది నేను ఖచ్చితంగా తప్పించుకోలేరు అనుకుంటున్నాను. ఆ పైన పెద్దల సహాయం జాప్యం చేయడానికి ఉపయోగపడింది, కానీ మొత్తం కేసు ఎత్తేయడానికి లేదు. కాబట్టి అసలు రేపు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే బట్టలు సర్దుకుని లోపలికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్.